మూడో దశ ఎస్ఐఆర్కు రంగం సిద్ధమైంది. 17 రాష్ట్రాలు 5 యూటీలో త్వరలో ఓటర్ల సమగ్ర సవరణ చేపట్టబోతోంది. ఇప్పటి వరకు 99 కోట్లలో 60 కోట్ల ఓటర్లను స్క్రూటినీ చేశారు. ఇంకో 40 కోట్ల మంది ఓటర్లను వడబోస్తారు. ఈ ప్రక్రియపై ఏ రాజకీయ పార్టీలు న్యాయపరంగా పోరాడబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు సిద్ధమైంది. 40 కోట్ల మంది ఓటర్లను కవర్ చేస్తూ 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా వడపోత కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 5 అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోగా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మూడో దశకు ఈసీ సమాయత్తమవుతోంది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, బీహార్లో సర్ ప్రక్రియను చేపట్టారు. అసోంలో ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహించారు. మొత్తంగా 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి వడపోత ప్రక్రియ పూర్తయిందని ఈసీ తెలిపింది. మిగిలిన 40 కోట్ల ఓటర్లకు సంబంధించి 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ సవరణ ప్రక్రియ చేపట్టనున్నారు. నిజానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 19నే లేఖ రాసింది. ఏప్రిల్లో ఈ ప్రక్రియ ఉంటుందని, అందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. అయితే వివిధ కారణాల రీత్యా షెడ్యూల్లో ఆటంకం ఏర్పడింది. బీహార్లో ఓటర్ల సమగ్ర సవరణ చేపట్టడంపై పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టడం, పశ్చిమ బెంగాల్కు సంబంధించి తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వంటి కారణాలతో సర్ ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు ఏ పార్టీలు కోర్టు మెట్లెక్కుతాయో చూడాలి.